1947లో భారతదేశం పాకిస్తాన్ విడిపోయే నాటికి పాకిస్తాన్ జనాభాలో 80% పాకిస్తానీలైతే 20% జనాభా హిందువులు ఉండేవారు. కానీ ఈరోజు అక్కడ ఉన్న హిందువుల జనాభా కేవలం 2.1% మాత్రమే మిగిలారు. మిగిలిన వారు ఏమయ్యారు? 1947లో భారతదేశం పాకిస్తాన్ విడిపోయే నాటికి పాకిస్తాన్లో 4280 హిందూ దేవాలయాలు ఉన్నాయి. కానీ ఇప్పుడు 380 మాత్రమే మనుగడలో ఉన్నాయి. మిగిలిన దేవాలయాలు ఏమైనాయి? పాకిస్తాన్లోని హిందువులను బలవంతంగా మత మార్పిడి చేయడం, హిందూ బాలికలను అపహరించి అత్యాచార చేయడం, మత మార్పిడి చేసి వివాహాలు చేసుకోవడం, హిందూ దేవుళ్లతో మీమ్స్ తయారు చేయడం, పైవన్నీ చూస్తే పాకిస్తాన్లోని హిందువుల దుస్థితి మనకు అర్థమవుతుంది. ఈ వీడియోలో ఇంకా డీటెయిల్డ్గా చూద్దాం. హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. మీరు చూస్తున్నారు ఎక్స్ప్లోర్ పురుష. స్వతంత్రం వచ్చే నాటికి పాకిస్తాన్ నాయకుడు మహమ్మద్ జిన్నా ఏమన్నాడంటే, ఎవరైతే పాకిస్తాన్లో హిందువులు క్రిస్టియన్లు ఉన్నారో వారికి మతపరమైన స్వేచ్ఛ ఉంటుంది అని అన్నాడు. కానీ వాస్తవానికి అది జరగలేదు. భారతదేశం నుంచి పాకిస్తాన్ విడిపోయే నాటికి భారతదేశంలో 3 కోట్ల ఉన్న ముస్లింలు ప్రస్తుతానికి 20,44,00,000 మంది అయ్యారు. అంటే సుమారు 7 రెట్లు పెరిగారు. కానీ అదే పాకిస్తాన్లో స్వతంత్రం వచ్చే నాటికి హిందూ జనాభా పాకిస్తాన్లో ఉన్న జనాభాలో 20% ఉండేవారు. కానీ ఈరోజు అది 2.1% మాత్రమే మిగిలారు. మిగిలిన వారు ఏమయ్యారో చూద్దాం. మొదటగా హిందూ బాలికలు. పాకిస్తాన్లో హిందూ బాలికలను కిడ్నాప్ చేయడం, బలవంతంగా మత మార్పిడి చేయడం విపరీతంగా జరుగుతుంది. పాకిస్తాన్లో ఏటా దాదాపు 1000 మంది హిందువు క్రిస్టియన్ బాలికలను అపహరించి ఇస్లాంలోకి మారుస్తున్నారు. ఆ అమ్మాయిలు వారి కుటుంబం నుంచి దొంగలించబడుతున్నారు మరియు తరచుగా వారి కంటే రెట్టింపు వయసు గల పురుషులతో వివాహం చేసుకోవాలని బలవంతం చేస్తారు లేదా అత్యాచారం కూడా చేస్తున్నారు. కొన్ని ఇస్లామిక్ సెమినార్లలో హిందూ బాలికలను బలవంతంగా మత మార్పిడి చేయడం పాకిస్తాన్లోని ముస్లింలకు గొప్ప మతపరమైన విధి అని బోధిస్తున్నారు. అంతేకాకుండా వారు హజ్ యాత్ర చేస్తే కలిగే పుణ్యం హిందూ బాలికలను మత మార్పిడి చేస్తే వస్తుందని బోధిస్తున్నారు. 2004 నుంచి మరియు 2018 మధ్య ఒక్క సింధు ప్రాంతంలోనే 7,430 మంది హిందూ బాలికల కిడ్నాప్ కేసులు నమోదయ్యాయి. అయితే వాస్తవానికి ఇది నమోదైన వాటికంటే ఇంకా ఎక్కువగానే ఉన్నట్లు అంచనా. ఎందుకంటే హిందువుల బాలికల కిడ్నాప్ కేసులు అక్కడ పోలీసులు రిపోర్ట్ తీసుకోవడం లేదు కాబట్టి. దీనికి ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. 2019లో 2 సిస్టర్స్ రీనా అండ్ రవీనా మరియు సిమ్రాన్ ఇలా ఎంతో మందిని కిడ్నాప్ చేసి వారిని బలవంతంగా ముస్లిమ్స్గా మార్చి వారిని ముస్లిమ్స్కి ఇచ్చి వివాహం చేశారు. రెండవది పాకిస్తాన్లోని హిందువులు. పాకిస్తాన్లోని హిందువులను ద్వితీయ శ్రేణి పౌరులుగానే పరిగణించబడుతున్నారు. పాకిస్తాన్లో ఉన్న హిందువులను పేదవారు మరియు నిరాశకు గురైన వారిని గుర్తించి వారికి ప్రైవేటు ఉద్యోగాలు లేదా భూమి ఇస్తామని వారికి ఆశ చూపుతున్నారు. కరాచీలో ఉన్న సంపన్న ముస్లింల వ్యాపారుల బృందం గత సంవత్సరం హిందూ మతం నుండి మారిన డజన్ల కొద్ది కుటుంబాల కోసం భూమిని కొనుగోలు చేసి వారికి ఇస్తున్నారు. దీనితో పాకిస్తాన్లో ఉన్న హిందువులు విపక్షకు మరియు మతపరమైన హింస నుండి తప్పించుకోవడానికి డబ్బుకు, భూమికి, ఉద్యోగాలకు ఆశపడి వీరు మత మార్పిడికి అనుమతిస్తున్నారు. మరియు మత మార్పిడి ద్వారా వీరికి సోషల్ స్టేటస్ పెరుగుతుందని వారు అంటున్నారు. పేద హిందూ కుటుంబాల్లో ఈ మత మార్పిడులు సాధారణమైపోయాయి. ఈ మత మార్పిడికి ఇష్టం లేని వారు ఆ దేశం విడిచి పారిపోవడానికి ప్రయత్నిస్తున్నారు. మతపరమైన హింస కారణంగా ప్రతి సంవత్సరం సుమారు 5,000 మంది పైగా హిందువులు పాకిస్తాన్ విడిచిపెడుతున్నారు. వీరు చాలా మంది భారతదేశానికి, ఇతర దేశాలకు వలస వెళ్తున్నారు. మూడవది పాకిస్తాన్లోని ఎడ్యుకేషన్. యుఎస్ కమిషన్ ఆన్ ఇంటర్నేషనల్ రిలీజియన్ ఫ్రీడమ్ ఒక రిపోర్ట్లో పాకిస్తాన్ పాఠ్యపుస్తకాలలో మత పక్షపాతం బోధించడం పెద్ద ప్రాబ్లం అన్నారు. పాకిస్తాన్లో అందరు విద్యార్థులు తప్పనిసరిగా ఖురాన్ చదవాలని రూల్ పాస్ చేశారు. పాకిస్తాన్లో ఉన్న అన్ని ప్రభుత్వ పాఠశాలలు మరియు మద్రాసులుగా పిలువబడే ఇస్లామిక్ సంస్థలలో 5వ తరగతి, 8వ తరగతి, 10వ తరగతి పాఠ్యపుస్తకాలలో ఏమి ఉందంటే, దుష్ట హిందువులు మతం వారికి మంచి విషయాలు బోధించడం లేదని, హిందువులు స్త్రీలను గౌరవించరని, హిందువులు ఎప్పుడూ ఇస్లాంలకు శత్రువులని, హిందువులు మంచివారు కాదని, మరియు హిందువులు చాలా ఇరుకైన చీకటైన ప్రదేశాల్లో ఉన్న దేవాలయాల్లో దేవులను పూజిస్తారు అని ఉంది. పాకిస్తాన్లో ప్రభుత్వ పాఠశాల కంటే ఈ మద్రాసులుగా పిలువబడే ఇస్లామిక్ సంస్థలు లేక సెమినార్లే ఎక్కువ ఉంటాయి. అవి ఇంచుమించు 40,000 ఉన్నట్లు ఒక అంచనా. ఈ మద్రాసులలో హిందువులంటేనే శత్రువులుగాను, వారి మతం అంటేనే ఒక చెడు మతంగాను, అంతేకాకుండా భారతదేశంలో ముస్లింలను హింస పెడుతున్నారని, వారికి సరైన గౌరవం లేదని బోధిస్తున్నారు.
దీంతో పాకిస్తాన్లో ఉన్న విద్యార్థులకు చిన్నప్పటి నుంచి వారికి భారతీయులన్నా హిందువులన్నా బద్ధ శత్రువులన్న అభిప్రాయాన్ని వారి మెదడులో విషం ఎక్కిస్తున్నారు. अदर इस्लामाबाद में मंदिर बना मैं उन हिंदुओं तो चुन चुन के मारूंगा. ఈ చదువుల ఫలితమే టెర్రరిస్టుగా మారడం, పాకిస్తాన్లోని హిందువులపై దాడులు చేయడం, ఆలయాలను ధ్వంసం చేయడం ఇవన్నీ. 4వది హిందూ దేవుళ్ల మీద మీమ్స్ చేయడం. వీరు ఎంత దిగజారారంటే పాకిస్తాన్లో ఉన్న నాయకులు కానీ తిట్టాలంటే మన దేవుళ్ళ ఫోటోలతో మీమ్స్ తయారు చేస్తున్నారు. ఈ ఫోటో చూడండి, ఇమ్రాన్ ఖాన్ హిందూ దేవుడుగా మీమ్స్ తయారు చేశారు. ఈ ఫోటోకి అర్థం ఇమ్రాన్ ఖాన్ దేవుడని అతన్ని పొగడ్డం కాదు, అతన్ని ఎగతాళి చేయడం. ఇది ఇమ్రాన్ ఖాన్కి వ్యతిరేక పొలిటికల్ వారు సోషల్ మీడియాలో పెట్టారు. ఈ ఫోటోలో ఉన్న కింద క్యాప్షన్కి అర్థం ఏమిటంటే యువతకు మతం లేదు, విశ్వాసం లేదు, వారు ఏకైక దేవుడు ఇమ్రాన్. ఇంకో ఫోటో చూడండి, ఇది నమాజ్ కుమార్తె మరియం నమాజ్ను హిందూ దేవతగా చిత్రీకరించారు. ఈ హ్యాష్ ట్యాగ్కి అర్థం ఏమిటంటే దూసరా రూప్, అంటే మరియం నమాజ్ను నమ్మలేము, ఈమె అనేక రూపాలు మారుస్తుంది అని అర్థం. ఇదే కాకుండా పాకిస్తాన్ పీపుల్స్ పార్టీకి చెందిన నాయకుడును కృష్ణుడు రూపంలో చూపించారు. పైవన్నీ దేనికంటే వీరు తమ వ్యతిరేక రాజకీయ నాయకులను హిందూ దేవులుగా చిత్రీకరించి వారిని ఎగతాళి చేయడం. 5వది హిందూ దేవాలయాలు. 1947 స్వతంత్రం వచ్చి భారతదేశం పాకిస్తాన్ విడిపోయే నాటికి పాకిస్తాన్లో 4280 హిందూ దేవాలయాలు ఉన్నాయి. కానీ ఇప్పుడు 380 మాత్రమే మనుగడలో ఉన్నాయి. వీటిలో చాలా వాటిని స్కూల్స్ గాను మరియు గవర్నమెంట్ ఆఫీసులు గాను, రెస్టారెంట్ గాను మరియు టాయ్ షాప్ గాను మార్చేశారు. కొన్నిటిని ధ్వంసం చేసేశారు. బాబ్రీ మసీద్ ఘటనలో పాకిస్తాన్లో అనేక హిందూ దేవాలయాలను కూల్చివేశారు. ఉన్న దేవాలయాల్లో కూడా తరచుగా దాడులు, అపవిత్రం మరియు విధ్వంసం ఎదుర్కొంటున్నాయి. హిందూ దేవాలయాల్లో మత పెద్దలపై అనేక దాడులు జరుగుతున్నాయి. ఈ దారుణాలు ఆపడానికి లేదా పవిత్ర స్థలాలైన దేవాలయాలను రక్షించడానికి మరియు దీనికి పాల్పడే వారిపై పాకిస్తాన్ గవర్నమెంట్ ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు. అంతేకాకుండా పాకిస్తాన్లోని హిందూ దేవాలయాలని నిర్మించకూడదని ఆదేశించారు. 6వది పాకిస్తాన్ గవర్నమెంట్లోని ఉద్యోగాల నోటిఫికేషన్. పాకిస్తాన్ గవర్నమెంట్లో ఉద్యోగాల నోటిఫికేషన్ వదిలినప్పుడు నాన్ ముస్లిమ్స్కు వివక్ష చూపుతున్నారు. ఉదాహరణకు ఒక రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ చూడండి. ఇందులో 1065 ఉద్యోగాల నోటిఫికేషన్ గాను 65 మాత్రమే నాన్ ముస్లిమ్స్కు ఇచ్చారు. అది కూడా లాస్ట్ పే స్కేల్, అంటే తక్కువ గ్రేడు మరియు జీతం వచ్చే ఉద్యోగాలను ఇచ్చారు. వీటిలో టైలర్, బార్బర్, కార్పెంటర్, పెయింటర్, బూట్ మేకర్ ఇలాంటి వాటిని నాన్ ముస్లిమ్స్కి ఇస్తున్నారు. 7వది పాకిస్తాన్లోని చట్టాలు. పాకిస్తాన్లోని ప్రపంచ మెప్పు కోసం చూపించుకోవడానికి మాత్రమే మైనారిటీలకు చట్టాలు ఉన్నాయి, కానీ అవి అమలు కావు. ఆ చట్టాలకు వ్యతిరేకంగా నడిచే వారికి ప్రభుత్వం ఏమీ పట్టించుకోదు. పాకిస్తాన్లోని హిందువులకు ఏమైనా జరిగినప్పుడు వారు పోలీసులను సంప్రదించినప్పుడు వారికి ఎటువంటి న్యాయం జరగదు. దీనికి ఉదాహరణగా 2016లో సింధు రాష్ట్రంలో ఒక ముసలి వ్యక్తి హిందువు రంజాన్ మాసంలో పేదలకిచ్చే బిర్యానీని తింటున్నాడు. ఇది చూసిన పోలీస్ కానిస్టేబుల్ అతన్ని కొట్టడం ప్రారంభించాడు, ఒక హిందువు రంజాన్ మాసంలో భోజనం చేస్తున్నందుకు. పాకిస్తాన్ ప్రభుత్వం ప్రపంచ మెప్పు కోసం 2020లో మైనార్టీల కోసం 2 కమిటీలు తెచ్చింది. ఒకటి పాకిస్తాన్ హిందూ మండల్ మేనేజ్మెంట్ కమిటీ, 2 పాకిస్తాన్ సిక్ గురుద్వార్ ప్రబంధం కమిటీ. కానీ వీటి కోసం ఒక ఆఫీసు లేదు, స్టాఫ్ లేదు. ఓవరాల్గా చూస్తే పాకిస్తాన్లో మతపరమైన మైనారిటీలు సురక్షితంగా లేరనే మనం భావించవచ్చు. నాకు అర్థం కానిది ఏమిటంటే ఇండియాలో ఉన్న ముస్లింల పరిస్థితిపై మాట్లాడుతున్న పాకిస్తాన్ నాయకులు కానీ, హ్యూమన్ రైట్స్ వారు కానీ వారి దేశంలో ఉన్న హిందువుల గురించి ఎందుకు మాట్లాడడం లేదో నాకు అర్థం కాదు. లాస్ట్కి నేను చెప్పేది ఏమిటంటే పాకిస్తాన్లో ప్రజలకు ఇస్లాం మతం ఇష్టం ఉండవచ్చు. అది పాకిస్తానే కాదు, ఏ దేశమైనా సరే వారి మతం మీద వారికి ఇష్టం ఉండవచ్చు, కానీ మత పిచ్చి ఉండకూడదు. దీనివలన ఇతర మతాలను అగౌరవపరచడం, ఇతర మతాల వారిని హింస పెట్టడం, చంపడం చేయకూడదు. దయచేసి ఇప్పటికైనా పాకిస్తాన్లో ఉన్న ముస్లింస్ ఆలోచించాలి. పాకిస్తాన్లోని హిందువుల మతం హిందూ అయి ఉండొచ్చు, కానీ వారి దేశం పాకిస్తాన్, కాబట్టి వారు పాకిస్తానీలు. పార్టిషన్ టైంలో ఇది కూడా నా దేశమే అని ఉండిపోయారు మిమ్మల్ని నమ్మి. కాబట్టి వారిని గౌరవించండి, వారి స్త్రీల మీద, దేవాలయాల మీద దాడులు ఆపండి. ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్, కామెంట్, షేర్ చేయండి. థ్యాంక్ యూ. మీకు అంతా మంచి జరగాలని ఆశిస్తూ మీ పురుషోత్తం. జై హింద్.